నిజంగా ఊర్లో ఉండి టైం తెలియదంటే ఏమో అనుకున్నా, కానీ నన్ను చూస్తే అర్థమైపోయింది. ఉదయం 10:52 అయింది నేను లేవడానికి. ఈరోజు సోమవారం ఉంది, గుడికి వెళ్ళాలని చెప్పేసి నైటే అనుకున్నా, కానీ వెళ్ళడానికి అయితే టైం 11:30 అయింది. సో గుడికి వెళ్ళేసి ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకున్నాను. తర్వాత అయితే కృష్ణ జపం కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఆకలి అవుతుందని చెప్పేసి తినడానికే టైం 12:30 అయిపోయింది. ఎంత బద్ధకంగా తయారైపోయినా అర్థమైపోతుంది. బయటికి వెళ్ళి చూస్తే పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళతో పాటు నేనైతే కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడాను. అలా క్రికెట్ ఆడుతుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏదైనా గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు కూడా మేము కూడా ఇలాగే ఆడేవాళ్ళం ఇదే ప్లేస్లో. సో ఇప్పుడు అంతా టైం అనేది చేంజ్ అయిపోయింది. టైంతో పాటు మనం కూడా చేంజ్ అవ్వాలి కదా. సో అలా కొద్దిసేపు పిల్లలతో ఆడుకొని మా ఫ్రెండ్ అందరికీ అయితే బయలుదేరాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు వీడియోలు తీస్తున్నా అంటే వాడు సిగ్గుపడుతుండే వీడియోలు చూసి. సరే తాగురా అని చెప్పేసి బూస్ట్ అయితే ఇచ్చాడు. ఈ టైంలో రెండు బూస్ట్ తాగుతారని అంటే సరేరా అని చెప్పేసి బూస్ట్ ఏమి వద్దు, నేను స్ప్రైట్ ఇస్తాను అని చెప్పి స్ప్రైట్ ఇచ్చాడు. సో స్ప్రైట్ తీసుకుని అయితే